చూడండి, ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి మీదుగా వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే. దాదాపుగా 80% కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన ఉన్న వర్క్స్ ఏంటంటే ఆ మిడిల్లో డివైడర్ కట్టడం, అక్కడక్కడ బ్రిడ్జిలు నిర్మించడం, అండర్ పాస్లు అండ్ కొన్ని వాగులు వంకలు ఉంటాయి కదా, వాటి మీద కొన్ని బ్రిడ్జెస్ కట్టడం అనమాట. అది మిగిలిపోయింది. ఇగో చూడండి, ఇక్కడ ఒక వాగు అడ్డం వచ్చింది, దాని మీద ఈ విధంగా బ్రిడ్జ్ చేస్తున్నాం అనమాట కాంక్రీట్తో. సో ఇలాంటి కొన్ని పనులు మిగిలిపోయాయి. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఈ బ్రిడ్జి నిర్మాణాలు కూడా 100% పూర్తయిపోయాయి. ఇంకా కనుచూపు మేర తార్ రోడ్డు పోస్తున్నారు, డాంబర్తో రోడ్డు పోస్తున్నారు. అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు, సైడ్ గ్రిల్స్, అదేవిధంగా సైడ్ రూట్స్ కూడా నిర్మిస్తున్నారు. బలమైన ఇసుక కాంక్రీట్ దిమ్మలతో వీటిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి సైడ్ వాల్ అనమాట, ఇది బ్రిడ్జి సైడ్ వాల్ కూడా ఈ విధంగా కడుతున్నారు. ఇది కూడా ఒక కాంక్రీట్ దిమ్మలతో నిర్మిస్తున్నారు. ఇది ఖమ్మం శివార్లోని దమసాపురం దగ్గర ఉన్న బ్రిడ్జి నిర్మాణం అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బ్రిడ్జి. ఇక ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత దీని మీద బ్రిడ్జ్ వస్తుంది అనమాట. దీని మీదగా కంప్లీట్గా రోడ్ వస్తుంది. ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత బలంగా కడుతున్నారు. ఇవి టీ షేప్ ఎల్ షేప్లో ఉన్న ఒక సైడ్ బ్రిక్స్ అనమాట, సిమెంట్ బ్రిక్స్. ఇవి వాటితో నిర్మిస్తున్నారు. ఇవి చూడటానికి చాలా బలంగా ఉన్నాయి, క్వాలిటీగా కూడా ఉన్నాయి. ఇవి జాతీయ ప్రాజెక్టులు కాబట్టి రోడ్లన్నీ కూడా చాలా క్వాలిటీగా నిర్మిస్తారు. ఇంక ఇది సైడ్ అనమాట, రోడ్డు పక్క సైడ్ 4 వీలర్స్ 2 వీలర్స్ వెళ్ళడానికి నిర్మించిన సైడ్ రోడ్డు. ఇప్పుడు మనం పైకి ఎక్కబోతున్నాం రోడ్డు పైకి. ఇది చూడండి, కంప్లీట్గా ఈ విధంగా ఉంది. రోడ్డు పైన తార్ రోడ్డు కూడా పోసారు. కాకపోతే ఇంకా లోడెడ్ వెహికల్స్ రావడం వల్ల దాని మీద మట్టి తీసుకుపోయే వెహికల్స్ వల్ల ఆ విధంగా అయింది. సైడ్కి కూడా సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు అన్నమాట. ఇది దమసలాపురం దగ్గర ఉన్న రోడ్డు పరిస్థితి. ఆల్మోస్ట్ 80-85% కంప్లీట్ అయింది. మిడిల్లో డివైడరు, సైడ్ డివైడర్లు అండ్ ఒక లేయర్ వస్తుంది అనమాట తార్ రోడ్డు. ఇంకా ఒక లేయర్ పోస్తే కంప్లీట్ అయిపోద్ది. ఇది అండర్ గ్రౌండ్ పాస్ అనమాట, వాటర్ పోవడానికి అండర్ గ్రౌండ్ టర్నిల్. ఇది ఈ విధంగా నిర్మించారు బలంగా, చాలా వెడల్పుగా లెందీగా అండర్ గ్రౌండ్ టర్నిల్ నిర్మించారు. సైడ్కి మట్టి పోస్తున్నారు. ఇక రోడ్డు కోత పడకుండా సైడ్కి ఎర్రమట్టితో ఆ విధంగా వర్క్స్ చేస్తున్నారు. దాదాపుగా ఇటు పక్కన ల్యాండ్స్ విషయానికి వస్తే గ్రీన్ఫీల్డ్ హైవే రాకముందు ఈ ల్యాండ్స్ 30 lakhs 40 lakhs ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 1.50 crores నుంచి 3 crores దాకా, దాదాపు 3 కోట్ల వరకు ఈ ల్యాండ్స్ రేట్లు ఎగబాకాయి. రోడ్డు కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. చూడండి, ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. ఈ విధంగా అనమాట ల్యాండ్స్ రేట్లు కూడా చాలా పెరిగాయి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.